ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు రైతుకి ఎంత ప్రేమ ఉంటుందో, ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందో చూడొచ్చు. ఇంటిలోనే మీరు ఈ విధంగా కూరగాయలు పండించుకోవచ్చు. చూసారా, వంగ చెట్లు 3 చెట్లు మాత్రమే పెట్టడం జరిగింది. ఎంత ఆరోగ్యకరంగా పెరుగుతున్నాయో చూడండి. దేనికైనా పోషణ చేస్తే ఆరోగ్యంగా, హెల్తీగా పెరుగుతాయి. మనకి సమృద్ధిగా కూరగాయలను అందిస్తాయి. చూడండి ఫ్రెండ్స్. ఈ చెట్టు అయితే కాయలు కాస్తూనే ఉంది ఫ్రెండ్స్. చూసారా ఎంత అద్భుతంగా కాయలు పడ్డాయో చూడండి. అంటే మనం ఏదైనా వేసామంటే దానికి ప్రతిఫలం తప్పనిసరిగా అందుతుంది. ఒక ఇంటిలోనే మనం ఇలా పండించుకోవచ్చు. వంగ చెట్లు, తర్వాత టొమాటో, తర్వాత మిర్చి చెట్లు కూడా మనం వేసుకుంటే ఇలా సమృద్ధిగా చెట్లు ఆరోగ్యంగా ఎదిగి మనకి కూరగాయలు అందిస్తాయి అనటంలో ఎంతమాత్రం సందేహం లేదు ఫ్రెండ్స్. చూసారా, ఈ చెట్లన్నీ పెద్దవి అయినాక అంటే ఇప్పుడు ఆల్రెడీ కాపుకొచ్చేసినాయి. ఇలా కాపుకొచ్చిన తర్వాత విస్తారంగా కాపు కాస్తాయి. ఒక్కొక్క చెట్టే 2 కేజీల వరకు ఈజీగా కాయలు అందిస్తుంది. మన ఇంటిలో ఎందుకంటే కెమికల్తో ఉన్నటువంటి మార్కెట్లో దొరికే కూరగాయల కంటే ఇలా ఇంటిలో మీరు పెంచుకోవటం వల్ల సమృద్ధిగా కూరగాయలు కాస్తుంటే వాటిని మంచిగా పోషణ చేసి నీళ్లు పోసి కేర్ఫుల్గా కనుక మనం చేసుకుంటే, ఇంట్రెస్ట్ చేసుకుంటే, ఇంటిలోనే ప్లేస్ ఉంటే మీకు చక్కగా కూరగాయలు పండించుకోవచ్చు ఫ్రెండ్స్. ప్రతి ఇంట్లో పచ్చిమిర్చి చెట్లు, వంగ చెట్లు, టొమాటో చెట్లు ఉంటాయి సహజం. కానీ ఇలా దోస తీగను పెంచి ఈ దోసకాయలు కాపించడం అంటే ఇది ఒక ఆశ్చర్యకరం. నాకైతే అద్భుతం అనిపించింది. చూడొచ్చు, మీరు చూస్తున్నారు దోస తీగ. అదిగోండి కాయలు చూస్తారా ఫ్రెండ్స్. ఇది దోస తీగ. చూసారా ఫ్రెండ్స్, ఎలా కూరగాయలు కాసేది ఉండి, ఇటు దోసకాయలు, అటు వంకాయలు. ఇంకా మనం చూస్తాం ఇక్కడ చిక్కుడు తీగ కూడా ఉంది చూడండి. ఈ ఇంటిలోనే చిక్కుడు తీగను కూడా పెంచారు చూద్దరు కానీ ప్లీజ్ ఫ్రెండ్స్. ఇవి చిక్కుడు కాయలు ఇలా గుత్తులు గుత్తులుగా కాసే చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ రైతు చిక్కుడు దెక్క ఎంత అద్భుతంగా పందిరి కట్టాడో చూడొచ్చు. ఇలా పందిరి చూసారా ఫ్రెండ్స్, ఆ కేరింగ్ అనేది ఎలా కేర్ఫుల్గా మనం కనుక కూరగాయల చెట్లని పెంచి పోషించుకుంటే మనం కూరగాయలు కొనుక్కునే పని లేకుండా ఆరోగ్యకరమైనటువంటి కూరగాయలు మనకు అందుతాయి. ఇలా పందిరి ఎంత అద్భుతంగా తయారు చేశాడో చూడండి ఫ్రెండ్స్.
ఇంత ఇంట్రెస్ట్గా ఇంత కేర్ఫుల్గా కనుక మీరు కూరగాయ చెట్లని ప్రేమగా చూసుకొని మంచి పోషణ చేస్తే అవి మీరు తినడానికి చక్కగా ఎటువంటి కెమికల్స్ లేనటువంటి హెల్తీగా ఉండేటటువంటి కూరగాయలను అందిస్తాయి. చూడండి ఇలా గుత్తులు గుత్తులుగా కాస్తున్నటువంటి చిక్కుడు తీగ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పనిసరిగా రైతుని గౌరవించండి ప్లీజ్.